తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 49 మంది పోటీ పడ్డారు. కాంగ్రెస్ తరపున చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న, బీజేపీ తరపున ప్రేమేందర్, బీఆర్ఎస్ తరపున రాకేష్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ ఉంది. అయితే మొదట్లో మల్లన్న గెలుపు లాంఛనమే అనుకున్నారు. అయితే ఎన్నిక నాటికి సీన్ రివర్స్ అయింది అంటున్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఈ ఎమ్మెల్సీ స్థానం విస్తరించి ఉంది. బీఆర్ఎస్ నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకోవడంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప పోరు జరిగింది. అయితే సార్వత్రిక ఎన్నికల సమరానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ ఉప ఎన్నిక సాగింది. గ్రాడ్యుయేట్ మండలి నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్కు అత్యధిక ఎమ్మెల్యేలు ఉండటం మల్లన్నకు కలిసి వస్తోందని అనుకున్నారు. అలాగే మల్లన్నకు సిపిఐ, సిపిఎంల నుంచి మద్దతు ఉంది. దీంతో మల్లన్న గెలుపు నల్లేరుపై నడకేనని భావించారు. అయితే ఎన్నికల నాటికి పూర్తిగా మారిపోయాయనే టాక్ వినిపిస్తోంది. అధికార కాంగ్రెస్ ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ చేతులు కలిపాయని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడానికి కాంగ్రెస్ నేతలే కారణమయ్యారని చర్చలు సాగుతున్నాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మంత్రులు మౌనం వహించడం ఇందుకు కారణంగా చూపుతున్నారు. మొదట్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనే విశ్లేషణలు సాగాయి. అయితే సీన్ మారడంతో బీఆర్ఎస్ గెలుపు లాంఛనమే అన్న టాక్ వినిపిస్తోంది. సీఎం రేవంత్ చెప్పినా సీనియర్ల సైలెంట్ కావడం, కోమటిరెడ్డి బ్రదర్స్ దూరంగా ఉండటం, సీఎం కూడా ప్రచారానికి వస్తారని భావించినా రాకపోవడం మల్లన్నకు మైనస్ అయ్యాయని అంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మల్లన్నకి కలవడానికి టైం కూడా ఇవ్వలేదనే టాక్ వినిపిస్తోంది. పార్టీలో సీనియర్లు ఎందుకు సైలెంట్ అయ్యారనేది ప్రశ్నగా మారింది. ఉత్తమ్ కూడా అంటి ముట్టనట్టే వ్యవహరించారని, జానారెడ్డి కుటుంబం మాత్రం కొంత సహకారం అందించిందని చెబుతున్నారు. పొంగులేటి, బట్టీలు సైతం దూరంగా ఉన్నారని, ఇవన్నీ మల్లన్నకు ప్రతికూలంగా మారాయని చెబుతున్నారు. 3 జిల్లాల్లో అసెంబ్లీలని దాదాపు స్వీప్ చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సీనియర్లు సపోర్ట్ చేయకపోవడం వల్ల ఓటమి బాటలో సాగుతుంది అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అభ్యర్థిగా నిలబెట్టి ఆశించిన సహకారం అందించకుండా మల్లన్నను దెబ్బ కొట్టారని అంటున్నారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మల్లన్న 2వ స్థానంలో నిలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచినా గట్టి పోటీ అయినా అవ్వడం డౌటే అని అంటున్నారు.